తమిళనాడు రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గతంలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేల మద్దతును పొందేందుకు భారీ అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు, పదవుల ప్రలోభాలు చోటు చేసుకున్నాయని పిటిషనర్ ఆరోపించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. విశ్వాస పరీక్షకు ముందు కొందరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సంస్థల్లో కీలక పదవులు, లాభదాయకమైన కాంట్రాక్టులు, ఇతర రాజకీయ హామీలు ఇచ్చి మద్దతు కూడగట్టారని ఆరోపించారు. ప్రజల తీర్పుతో వచ్చిన ప్రభుత్వ వ్యవస్థను డబ్బు, అధికార దుర్వినియోగంతో ప్రభావితం చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వాదించారు. ఇంకా ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. విశ్వాస పరీక్షలో నిజంగా ఏం జరిగిందో బయటపడాలని, ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల వెనుక వాస్తవాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రభావం లేకుండా స్వతంత్ర దర్యాప్తు జరిగితేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా విచారణ పూర్తయ్యే వరకు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా పిటిషన్లో విజ్ఞప్తి చేయడం మరింత రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వం నైతికంగా మెజారిటీ కోల్పోయిందని, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్రం జోక్యం తప్పనిసరి అని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ డిమాండ్పై న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మే 21, 2026న దాఖలైన ఈ బిల్ తమిళనాడులో ఇప్పటికే వేడెక్కిన రాజకీయ పరిస్థితులను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటుంటే, టీవీకే శ్రేణులు మాత్రం ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగమని చెబుతున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న చర్చల మధ్య రాష్ట్ర రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. విచారణకు ఆదేశాలు ఇస్తుందా లేక పిల్ను కొట్టివేస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు తమిళనాడు రాజకీయ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ అంశం విస్తృత చర్చకు దారితీసింది. కొందరు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దర్యాప్తు అవసరమని అంటుంటే, మరికొందరు ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ఇదని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఈ బిల్ తమిళనాడు రాజకీయాల్లో కొత్త తుఫాన్కు నాంది పలికిందని చెప్పొచ్చు. తమిళనాడులో ప్రభుత్వాన్ని నడుపుతోంది విజయ లేక స్టాలినా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే విపక్ష నేత కూడా కానీ స్టాలిన్ ఆగ్రహం నేపథ్యంలో ఇప్పటికే తన ఆస్థాన జ్యోతిష్యుణ్ణి ఓఎస్డీని చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకున్న విజయ్ ఇప్పుడు అలాంటిదే మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ నెల 19న తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన టెండర్ వివాదాస్పదమైంది. కాంచీపురం జిల్లాలో 30,000 లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం ఉద్దేశించిన ఈ కాంట్రాక్టు విలువ 16.83 లక్షలు. టెండర్ను ఉదయం 9 గంటలకు విడుదల చేసి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా బిడ్లు సమర్పించాలని కోరారు. కేవలం 6 గంటల స్వల్ప గడువును చూసి జనం ఆశ్చర్యపోయారు. వాస్తవానికి బిడ్లు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తెరవాల్సి ఉంది. ఈ టెండర్ వివరాల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పారదర్శకత లోపించిందని, ఒకానొక కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చే ప్రయత్నమని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. డీఎంకే రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ అముత్తరాసన్ 6 గంటల్లో డిపిఆర్ తయారు చేసి అన్ని లాంఛనాలను పూర్తి చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
అముతరాసం తన సోషల్ మీడియా పోస్ట్లో ఇది పాలనా వేగం కాదు, ఇది ముందస్తు ప్రణాళికతో కూడిన కాంట్రాక్ట్ రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రి ఎన్ ఆనంద్ను లక్ష్యంగా చేసుకుంటూ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంత తొందరపాటు ఎందుకని నిలదీశారు. సోషల్ మీడియాలో కూడా విమర్శలు పెరగడంతో విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం అదే రోజు సాయంత్రం టెండర్ను రద్దు చేసింది. దీని వెనుక పరిపాలనా కారణాలు ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ ఈ చర్య రాజకీయ దుమారాన్ని తగ్గించలేకపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాను అడిగి తెలుసుకుందాం. బబిత, ప్రస్తుతం టీవీకే విజయ్ సర్కార్ మీద బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? యశ్వేత, మీరు అన్నట్టుగానే అంటే తమిళనాడు రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయని చెప్పొచ్చు. అంటే విశ్వాస పరీక్షకు ముందే కొందరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సంస్థల్లో కీలక బాధ్యతలు, అలాగే పదవులు ఇస్తున్నట్టుగా అండ్ మోర్ ఓవర్ కాంట్రాక్ట్స్ కూడా ఇప్పిస్తున్నట్టుగా ఇతర రాజకీయ హామీలు కూడా ఇచ్చి మద్దతు కూడగడుతున్నారని ఆరోపించారు. అలాగే తీర్పుతో వచ్చిన ప్రభుత్వ వ్యవస్థను డబ్బు అధికార దుర్వినియోగంతో ప్రభావితం చేశారని అయితే పిటిషనర్ పేర్కొనడం చూసాము. అంటే ఈ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వాదించారు. శ్వేత, బీజేపీ చెప్పినట్లుగా 1000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టే అనుకోవచ్చా? యశ్వేత, అంటే ఈ విషయం ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదంతా ఆసక్తికరంగానే మారింది. అంటే విచారణకు ఆదేశాలు ఇస్తుందా లేక పిల్లును కొట్టివేస్తుందా అన్న దానిపై కూడా ఉత్కంఠ అయితే నెలకొలిందనే చెప్పొచ్చు. అంటే కోర్టు తీర్పుపై తమిళనాడు రాజకీయ భవిష్యత్తుపై ఎలా ఉంది అనే అవకాశం ఉంది అని కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అంటే ఈ నెల 19న తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన టెండర్ వివాదాస్పదమైంది. అంటే కాంచీపురం జిల్లాలో 30,000 లీటర్ల సామర్థ్యం గల ఓఆర్ఎడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం ఉద్దేశించిన ఈ కాంట్రాక్ట్ విలువ 16.83 లక్షల టెండర్ ను ఉదయం 9 గంటలకు విడుదల చేసి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా బిల్స్ ని కూడా సమర్పించాలని కోరారు. అంటే ఇదంతా నిజంగానే తీవ్రంగానే పరిగణిస్తూ బీజేపీ అయితే దీనికి సానుకూలత చూపెట్టట్లేదు. అండ్ ప్రధానంగా బల పరీక్షలో నెగ్గేందుకు డబ్బులు పంచారని ప్రధానంగా ఆరోపిస్తోంది. సో ఈ ఆరోపణలు అసలు ఎలా చూడాలి? యశ్వేత, అంటే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో అయితే ఈ అంశం చాలా విస్తృత చర్చకే దారితీసింది అనొచ్చు. అంటే కొందరు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దర్యాప్తు అవసరమని అంటుండగా మరికొందరు ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అని విమర్శిస్తున్నారు. అంటే నిజంగానే అంటే ఈ బిల్ ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే తుఫాను పలికే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. రైట్ బబితా, థ్యాంక్ యూ.